ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి, చాలా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా జస్ట్ మీ ఫోటోతో లేదా వీడియోతో ఈ విధంగా 1 క్లిక్లో ఇలాంటి వీడియో మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో క్యాప్కట్ యాప్ ఉంటేనే ఈ వీడియో అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు నచ్చిన ఏదైనా VPN యాప్. ఇక్కడ నేను సెక్యూర్ VPN అనే ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదా మీరు టెలిగ్రామ్లో పవన్ టెక్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా నా ఛానల్ అనేది కనిపిస్తుంది. మీకు 15.7K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. సో ఈ ఛానల్ని ఒకసారి జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకు వీడియో ఎడిటింగ్ యూస్ అయ్యే కంటెంట్ మాత్రమే నేను ఇందులో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒక టెంప్లెట్ లింక్ ఉంటుంది, లేటెస్ట్ పోస్ట్ అనమాట. అండ్ ఇక్కడ పిన్డ్ మెసేజెస్ పైన పిన్ చేసి కూడా పెట్టాను. అందులో కూడా మీకు ఈ టెంప్లెట్ లింక్ అనేది ఉంటుంది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి. జస్ట్ ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి, అయితేనే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఈ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కింద మనకు యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అయిపోయింది. కింద మనకు యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది బ్లూ కలర్లో. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీ గ్యాలరీ నుంచి ఒక వీడియోని లేదా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోండి, వీడియో అయినా సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఓకే. సో ఇప్పుడు నేను వీడియో కూడా చేసి చూపిస్తాను. మీరు సేమ్ అదే విధంగా ఫోటో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అప్లైయింగ్ అని ఇక్కడ అవుతుంది. ఇది వచ్చేసి ఒక 10 సెకండ్ ఇక్కడ వెయిట్ చేస్తే మనకు స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అవుతుంది. అంతవరకు మనం జస్ట్ ఇక్కడ వెయిట్ చేయాలి. ఫోటోకి అయితే మనకు అంతగా టైం తీసుకోవడం, మనకు తొందరగానే అయిపోతుంది. సో ఇక్కడ నేను వీడియో సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఇక్కడ టైమింగ్ తీసుకుంటుంది స్మూత్గా స్లో మోషన్ అనేది క్రియేట్ అవ్వడానికి. జస్ట్ ఇక్కడ వెయిట్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ 80% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 సెకండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 99% కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను. చూడండి, వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటాను. ఓకే, ఇక్కడ మనకు వీడియో అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, వీడియో అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో దీని ప్లేస్లో మీరు ఫోటో కావాలంటే ఇక్కడ మళ్ళీ రీప్లేస్ చేసి ఫోటో కూడా పిక్ చేసుకోవచ్చు మీ గ్యాలరీ నుంచి. సో ఇక్కడ నేను ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. సో మీకు ఇష్టం, మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఫోటో కావాలంటే ఫోటో, వీడియో కావాలంటే వీడియో ఈ విధంగా క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అయితే మనకు సేవ్ చేసుకున్నప్పుడు ఈ టెంప్లెట్ వీడియో క్రియేట్ అవుతుంది కదా, అందులో మనకు టెంప్లెట్లో ఉండే ఆడియో అనేది వస్తుంది. అండ్ ఏదైతే మీరు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకసారి ఫాలో చేసుకోండి. అందులో మీకు ఆడియో ఉంటుంది. సో లేటెస్ట్ ఆడియోతో నేను అక్కడ వీడియోని పోస్ట్ చేశాను. సో మీరు కావాలంటే ఆడియోని యూస్ చేసుకోండి మీ వీడియోకి. ఓకే, సో సింపుల్గా మీరు ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఆ రీల్ని మనం ఇలాంటి వీడియోస్ని క్యాప్కట్ టెంప్లెట్లో మనం ఈజీగా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు.